నెక్స్ట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్స్ ఫ్రమ్ పబ్లిక్ నానా. సో ఈ రూల్స్ అంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్స్ ఫ్రమ్ పబ్లిక్ అనేది ఎవరెవరికి అప్లికబుల్ కావో చూద్దాం. బ్యాంకింగ్, ఎన్బిఎఫ్సి, హౌసింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ ఆర్ అదర్ కంపెనీస్ నోటిఫైడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. సో ఎందుకంటే బ్యాంకింగ్ కానీ, ఎన్బిఎఫ్సి కానీ, హెచ్ఎఫ్సి కానీ ఇవన్నీ కూడా ఆర్బీఐ పరిధిలో ఉంటాయి. దాని బేసిల్ నామ్స్ ప్రకారం కానివ్వండి, దాని ప్రకారంగా ఆర్బీఐ ప్రకారంగా డిపాజిట్స్ ఎంతవరకు తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ఆర్బీఐ చూసుకుంటుంది. కాబట్టి కంపెనీస్ యాక్ట్ వీటిని వాటి పరిధి నుంచి తప్పించింది. సో మిగిలిన కంపెనీస్, సో పబ్లిక్ నుంచి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయాలంటే కనుక ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ యాక్సెప్ట్ చేయడం కుదరదు. సో ఎలిజిబుల్ కంపెనీ అయి ఉండాలి. సో ఎలిజిబిలిటీ సాధించాలంటే కంపెనీ కింద చెప్పిన రూల్స్ ఫుల్ఫిల్ చేయాలి. ఒకటి, పబ్లిక్ కంపెనీ అయి ఉండాలి. అండ్ సెకండ్ కండిషన్, సో ఫస్ట్ కండిషన్ పబ్లిక్ కంపెనీ. సో ఫస్ట్ కండిషన్ పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ, అదర్ కంపెనీ అనుకోండి, ఇంకా మనం సెకండ్ కండిషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో పబ్లిక్ కంపెనీ అయింది, ఓకే. ఇప్పుడు మనం సెకండ్ కండిషన్ చెక్ చేయడానికి వెళ్తాం. సో సెకండ్ కండిషన్లో ఏఆర్బి రెండిట్లో ఏదో ఒకటి ఫుల్ఫిల్ చేస్తే చాలు. సో నెట్వర్త్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 100 crores అయి ఉండాలి. సో ఒకవేళ ఇది ఫుల్ఫిల్ చేయలేదు, మనం నెక్స్ట్ రూల్ బీలో సెకండ్ రూల్ మనం చెక్ చేసుకోవచ్చు. టర్న్ ఓవర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 500 crores అయి ఉండాలి. సో ఈ రెండు రూల్స్లో ఏదో ఒకటి సాటిస్ఫై చేస్తే రైట్ అప్పుడు మనకి ఎలిజిబుల్ కంపెనీ అవుతుంది. సో పబ్లిక్ కంపెనీ అయి ఉండాలి, రైట్, నెట్వర్త్ 100 crores ఆర్ అబోవ్ ఉండాలి, లేదా ఒకవేళ నెట్వర్క్ తక్కువ ఉంది, టర్న్ ఓవర్ ఎక్కువ ఉంది, మోర్ దెన్ 500 crores ఉంది, సో పబ్లిక్ కంపెనీ అయి ఉండి ఈ రెండింటిలో ఏదో ఒక రూల్స్ కనుక ఫుల్ఫిల్ అయితే అది ఎలిజిబుల్ కంపెనీ అవుతుంది. సో ఎలిజిబుల్ కంపెనీ అయితే కనుక దానికి కూడా ఒక లిమిట్ ఉంది. సో మ్యాక్సిమం ఓవరాల్ లిమిట్ 35% నానా. 35% ఆఫ్ వాట్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ ప్లస్ సెక్యూరిటీ ప్రీమియం. సో ఆ 35%లో మళ్ళీ బ్రేకప్ ఉంది. సో మెంబర్స్ నుంచి మ్యాక్సిమం 10%, పబ్లిక్ దగ్గర నుంచి మ్యాక్సిమం 25%, రైట్. సో ఓవరాల్గా 35% దాటకూడదు. ఆ 35%లో మళ్ళీ మెంబర్స్ దగ్గర నుంచి 10%, పబ్లిక్ దగ్గర నుంచి మ్యాక్సిమం 25% డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయగలదు. ఈ సబ్ లిమిట్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ కంపెనీస్కి అప్లై కాదు. సో గవర్నమెంట్ కంపెనీ ఏం చేయొచ్చు అంట, డైరెక్ట్గా మ్యాక్సిమం లిమిట్ 35% వరకు కూడా రేస్ చేయొచ్చు. అది మెంబర్స్ నుంచి, పబ్లిక్ నుంచి ఏదైనా పర్లేదు. సో మెంబర్స్ నుంచి 15%, పబ్లిక్ నుంచి 15%, ఓకే తీసుకో. లేదా మెంబర్స్ నుంచే 30% యాక్సెప్ట్ చేస్తాను, తీసుకో, ఎలా అయినా పర్లేదు, రైట్. సో ఈ సబ్ లిమిట్ అనేది గవర్నమెంట్ కంపెనీకి అప్లై కాదు. అలాగే మనం యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్స్ ఫ్రమ్ మెంబర్స్ చెప్పుకునేటప్పుడు ఏవైతే కొన్ని రిక్వైర్మెంట్స్ చెప్పుకున్నామో ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. సర్క్యులర్కి సంబంధించి కానివ్వండి, ఫైలింగ్ ఆఫ్ సర్క్యులర్ కానివ్వండి, DPT1, DPT2 అంటే ట్రస్టీ, అపాయింట్మెంట్ ఆఫ్ ట్రస్టీ, ఇవన్నీ కూడా సేమ్ ఇక్కడ కూడా అప్లై అవుతాయి. కాకపోతే అక్కడ మనం క్రెడిట్ రేటింగ్ గురించి చెప్పుకున్నాం, ఇక్కడ కూడా క్రెడిట్ రేటింగ్ ప్రతి సంవత్సరం పబ్లిక్ నుంచి యాక్సెప్ట్ చేస్తే కనుక క్రెడిట్ రేటింగ్ అనేది ప్రతి సంవత్సరం తీసుకోవాలి. ఆ తీసుకున్నది ఆ రిజిస్ట్రార్తో, ROCతో ఫైల్ చేయాలి క్రెడిట్ రేటింగ్ అనేది. అండ్ ఆ క్రెడిట్ రేటింగ్ RBI చెప్పిన రేటింగ్ కంటే కూడా తక్కువ ఉండకూడదు, రైట్. సో ఆ క్రెడిట్ రేటింగ్ RBI NBFCస్కి ఏదైతే క్రెడిట్ రేటింగ్ చెప్పిందో డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయడానికి దానికంటే బిలో ఉండకూడదు, రైట్. ప్రతి సంవత్సరం కూడా క్రెడిట్ రేటింగ్ అనేది అబ్టైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత వితిన్ 30 days లోపు ఛార్జ్ అనేది ఖచ్చితంగా క్రియేట్ చేయాలి. ప్రైవేట్ కంపెనీ అయ్యండి, మెంబర్స్ నుంచి నువ్వు యాక్సెప్ట్ చేసుకుంటే ఛార్జ్ క్రియేట్ చేయకపోయినా సరే అన్సెక్యూర్డ్ డిపాజిట్స్గా చూపించుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా వితిన్ 30 days లోపు ఛార్జ్ అనేది క్రియేట్ చేసి తీరాల్సిందే.